1973లో రెగ్యులేటరీ చట్టంలో కొన్ని లోపాలను గుర్తించి బ్రిటిష్ పార్లమెంటు 1781లో ఒక సవరణ చట్టం రూపొందించింది. దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చిన ప్రముఖమైన చట్టం 1784లో వచ్చిన పిట్స్ ఇండియా చట్టం. చట్టం వాణిజ్య, రాజకీయ విధులను పూర్తిగా వేరు చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలను నిర్వహించుకోమని అనుమతించింది. అలాగే రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త మండలిని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థని మొట్టమొదటిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రాముఖ్యత పొందడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి, కంపెనీ భూభాగాల్ని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలుగా పేర్కొనడం. రెండవది, కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇవ్వడం. మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి పూర్తి అధికారం ఇవ్వడం